ఈ యొక్క అన్ని కర్మలు కూడా నిప్పులో వేసినటువంటి దూది పింజకి ఎట్లాగోతే నామరూపాలు లేకుండా పోతుందో అట్లా. అందువల్ల మనమంతా కూడా ఎక్కువ జ్ఞానముని సంపాదించడానికి ప్రయాస చెయ్యాలి. అంతేకాని ఏదో ఆ తీర్థం ఈ తీర్థం తిరిగామండి, అక్కడికి వెళ్ళామండి, ఎందుకు అనవసరమైన పనులు. జ్ఞానం అనేటువంటిది ఎక్కడ కూర్చుంటే అక్కడే మనం పొందొచ్చు. జ్ఞాన మార్గమే శ్రేయోదాయకమైనటువంటిది అని చెప్పాడు. ఎందువల్లంటే ఇందుట్లో కూడా శివనామతరీం ప్రాప్య సంసారాబ్ధిం తరంతి తే సంసారమూల పాపాని తస్య నశ్యంచ సంశయం బ్రహ్మహత్యాది పాపానాం రాశయోప్యమితామునే. బ్రహ్మహత్యాది పాపాలయే రాసులు, ఒకటి కాదండి, చాలా చేస్తున్నాం మనమంతా కూడా. ఇప్పుడు బ్రహ్మహత్య భ్రూణహత్య అనేటువంటిది మనకి కామన్ లిస్ట్లో ఉన్నాయి. అంతా పిల్లలు పుట్టకుండా సంసారాలు ఆపరేషన్లు చేయించుకొని బతుకుతున్నాం. ఏం చేస్తున్నాం? భ్రూణహత్యలు చేస్తున్నాం, శిశు హత్యలు చేస్తున్నాం. చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపములు ఇవి. మరి వీటిల్ని ఎట్లా పోగొట్టుకుంటావు? ఏవో హోమాలున్నాయి, ఈ హోమాలు చేస్తే పోతాయా? చేసి మళ్ళా పక్క రోజు మొదలేగా. అన్నింటికీ ఉపాయం బ్రహ్మహత్యాది పాపానాం రాశయోప్యమితామునే. ఎన్నో ఉంటాయండి. శివస్మృత్యా వినశ్యంతి సత్యం సత్యం వదామ్యహం. ఆ ఈశ్వరుణ్ణి గుర్తు తెచ్చుకో. అంతా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుందనుకో. నోడుతో శివనామం చెయ్యి చాలు, ఈ పాపాలన్నీ పోతాయి.